మనం రామాయణం చాలాసార్లు వినుంటాం, చూసుంటాం. బట్ కానీ దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకున్నా, ఈ దేవుళ్ళతో జరిగిన ఏదో చరిత్ర కాదు. ఈ మనలాంటి మనుషులు ఫేస్ చేసిన కామన్ ఎమోషన్స్‌తో ఉంటుంది. కోపం, భయం, బాధ ఇలాంటి కామన్ హ్యూమన్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో అండ్ అవి ఎలా ఫేస్ చేయాలో రామాయణంలో క్లియర్‌గా ఉంటుంది. మనం సింపుల్‌గా రామాయణాన్ని ఒక స్టోరీలా చూస్తాం. కానీ దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే అసలు మనం రోజు జరిగే చాలా సిచ్యువేషన్స్‌ని ఈజీగా ఫేస్ చేయొచ్చు. మనందరం కామన్‌గా ఫేస్ చేసిన ఎమోషన్ జెలసీ. కైకేయి దశరథ మహారాజు గారి భార్య. తాను ఒకసారి జెలసీతో తీసుకున్న డెసిషన్ తన లైఫ్‌ని తనే నాశనం చేసుకునేలా చేసింది. రాముడు అందరికీ ఫేవరెట్. నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ పీపుల్. ఈవెన్ దశరథుడికి కూడా అతనంటే ఇమ్మెన్స్ ప్రేమ ఉండేది. అప్పుడు కైకేయికి డౌట్ వచ్చింది. అసలు భరతుడు రాజు అవుతాడా? అదొక స్మాల్ ఇన్సెక్యూరిటీలా అయింది. విచ్ లెడ్ టు వన్ హ్యూజ్ మిస్టేక్. దశరథుడిని రాముడి అరణ్యవాసాన్ని కోరి భరతుని రాజు చేయమని కోరింది. దాని ఎండ్ రిజల్ట్ భరతుడు యాక్సెప్ట్ చేయలేదు. దశరథుడు హార్ట్ బ్రేక్తో చనిపోయాడు. సో మన లైఫ్లో కూడా జెలసీ బేస్డ్ డెసిషన్స్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఉన్నది కూడా కోల్పోతాం. నెక్స్ట్ ఎమోషన్ వచ్చేసరికి కోరిక, డిజైర్. సీత అరణ్యవాసంలో ఉండగా ఒక చిన్న బంగారు జింక కనిపిస్తుంది. అసలు బంగారు జింక అనేది ఉండదు, అదొక ఇల్యూజన్. ఆ ఇల్యూజన్ రావణుడు మారీచ అనే రాక్షసుడితో సృష్టిస్తాడు. రాముడు అండ్ లక్ష్మణుడు ఆ జింక కోసం వెళ్తారు. అప్పుడు రావణాసురుడు ఒక మునివేషంలో వచ్చి సీతాదేవిని తీసుకెళ్తాడు. ఇలాగే మనం కూడా చాలాసార్లు డిజైర్ అనే పేరుతో ఇల్యూషన్స్ వెనుక పడుతూ ఉంటాం. కొత్త ఫోన్, పెద్ద హౌస్, ఫేమ్, ఆ గోల్డెన్ డీర్ కోసం చేసేస్తూ ఉంటాం. మనకున్న పీస్ని కోల్పోతాం. నెక్స్ట్ వచ్చేసి ఫియర్. రాముడు సీతాదేవి కోసం బంగారు జింక తేయడానికి వెళ్తాడు. అప్పుడు మారీచ అనే రాక్షసుడు రాముడు గొంతుతో తనని కాపాడమని గట్టిగా అరుస్తాడు. అప్పుడు సీతాదేవి భయపడుతుంది, రాముడికి ఏమన్నా ఆపద వచ్చిందేమో అని. కానీ లక్ష్మణుడు చెప్తాడు, రాముడు అంటే గొప్ప వీరుడు లేడని, తనకి ఏమీ కాదని. కానీ సీతాదేవి లక్ష్మణుడిని తప్పుపడుతుంది. దానివల్ల లక్ష్మణుడు తన అన్నకి ఏమైందో తెలుసుకుందామని లక్ష్మణుడు గీసి సీతాదేవిని దాటవద్దని చెప్పి మనీ వెళ్తాడు. కానీ రావణుడి మాయ వల్ల సీతాదేవి ఆ రేఖ దాటాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బౌండరీస్కి, వాల్యూస్కి అండ్ ట్రస్ట్ అనేది ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి డౌట్. సీతాదేవిని వెతకడానికి లంకకి వెళ్ళాలన్నప్పుడు హనుమంతుడిని పంపిద్దామని అందరూ అనుకుంటాను. కానీ హనుమంతుడికి తన మీదే తనకే డౌట్ వస్తుంది. అసలు వెళ్ళగలమా, సముద్రం దాటగలమా అని అనుకుంటాడు. అప్పుడు చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ధైర్యం చెప్తారు అండ్ తను కూడా నమ్మకం తెచ్చుకుంటాడు. సీతాదేవిని వెతకగలననే బయలుదేరతాడు. అలాగే జర్నీలో సముద్రం మైనాకా పర్వతాన్ని పైకి పంపుతాడు. హనుమంతుడు కొంచెం సేద దిగుతాడని. కానీ గౌరవంగా హనుమంతుడు వద్దని చెప్పేస్తాడు. తాను రాముని సేవలో ఉన్నా అని విశ్రాంతి తీసుకోలేడని చెప్తాడు. సో మనకు కూడా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కానీ మనం గోల్ ఏదో గుర్తించి దానికోసం ముందుకు సాగుతూ ఉండాలనేది దీని అర్థం. నెక్స్ట్ వచ్చేసి బర్డెన్. రాముడిని ప్రజలు దేవుళ్ళలా చూస్తారు. కానీ రాముడు కూడా మనిషి లాంటి కష్టాలు పడ్డారని ఎవరు గుర్తించరు. రామాస్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బర్డెన్. తండ్రి ఇచ్చిన మాట కోసం తన రాజ్యాన్ని వదిలేస్తాడు. సీతను కూడా సమాజం కోసం అగ్ని పరీక్షకు పంపిస్తాడు. తన ప్రేమ కన్నా ప్రజల అభిప్రాయాన్ని ఎక్కువగా గుర్తించాడు. ఆయన కళ్ళు నవ్వుతున్నప్పటికీ మనసులో చాలా పెయిన్, డౌట్స్, లోన్లీనెస్ అనుభవిస్తాడు. అంత పెయిన్ భరించినా కూడా మనసులో వేదన ఉండి కూడా బయటికి మాత్రం ధైర్యంగా అండ్ కామ్గా ఉంటాడు. అందుకే రామునంత గొప్పవాడయ్యాడేమో. బర్డన్ని కంప్లైంట్ చేయకుండా, ప్రైడ్తో కాకుండా రెస్పాన్సిబిలిటీగా అండ్ కామ్గా చూస్తాడు. సో మనకు కూడా ఎంత పెద్ద బర్డన్ వచ్చినా కూడా రెస్పాన్సిబుల్ అండ్ కామ్గా ఉండాలి. అప్పుడే మనం ఆ సక్సెస్ని చేరుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి గ్రీఫ్. యుద్ధం గెలిచాక కూడా రాముడు హ్యాపీగా ఉండడు. ప్రజలు సీతను తప్పుపడుతూ ఉంటారు. రాముడికి తెలుసు సీత నిర్దోషమే. కానీ సమాజం కోసం సీత అగ్ని పరీక్షలో దిగాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే కొన్నిసార్లు సమాజం కోసం, సొసైటీ కోసం మన డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో కొన్నిసార్లు మన ఫీలింగ్స్ కన్నా మన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ వెయిట్ ఉంటాయి. అదే రాముడు అనుభవించింది. సో ఫైనల్ వచ్చేసరికి రామాయణంలో దేవుళ్ళు ఉండొచ్చు, కానీ ఎమోషన్స్ మాత్రం మన మాటలానే ఉంటాయి. కైకేయిలా జెలసీ ఉంటుంది, సీతలా డిజైర్ వస్తుంది, రావణుడిలా అబ్సెషన్ ఉండొచ్చు, హనుమంతుడిలా సెల్ఫ్ డౌట్ రావచ్చు, రాముడిలా బర్డెన్ ఉండొచ్చు. ఇవన్నీ మనం రోజు ఫేస్ చేస్తూనే ఉంటాం.
అయినా కూడా వాళ్ళకి సొల్యూషన్ వచ్చింది. ఆ సిట్యుయేషన్స్‌లో కామ్‌గా ఉండి, ధైర్యంగా ఆ సిట్యుయేషన్స్ ఫేస్ చేయడమే. వాళ్ళకి పెయిన్ వచ్చినా సరే క్లారిటీ వచ్చేసింది. దే డిడ్ంట్ ఎస్కేప్. దే ఫేస్డ్ ఇట్. సో, ఇలానే వాళ్ళని మనుషుల నుంచి మహాపురుషులుగా మార్చింది. ఇలాంటి కంటెంట్‌ని మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేయండి, కామెంట్‌లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్‌గా మన స్టోరీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం.